హాయ్ అండి, బంగాళదుంపలతో వెరైటీగా క్రిస్పీ పొటాటో ఫ్రైస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇవి చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి. పిల్లలకి ఇలా చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బంగాళదుంపలను తీసుకుని వాటిపై తొక్కను చెక్కుకొని బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని వాటర్ వేసుకుని దాంట్లో ఈ కట్ చేసిన బంగాళదుంప ముక్కలన్నీ వేయాలి. స్టవ్ మీద పెట్టి ఇవి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత స్మాష్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. దాంట్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఈ చేసుకున్న ముద్దను చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి తక్కువగానే ప్రెస్ చేయాలండి, లేకపోతే ఓ పక్కన లావో పక్కన సన్న వచ్చేస్తుంది కాబట్టి షేప్ సరిగ్గా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. ఇవన్నీ ఒకే హైట్ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి అన్నీ ఒకే హైట్లో చేసుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ చేసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వీటిని అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొంచెం కలర్ మారుతుంది కదా, మొత్తం ఫ్రై అవ్విన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో ఫ్రైస్ రెడీ అండి. చూసారా, చాలా క్రిస్పీగా వచ్చినాయి కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.